హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు పర్ మంత్ 2500 రూపీస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ఈ ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. డైరెక్ట్గా మీ బ్యాంక్లో క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ ఆఫర్ అనేది మనకు స్టాక్ రిలేటెడ్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో అయితే రిఫర్ చేయండి. ప్రతి రిఫర్కి మీకు 100 అనేది వచ్చేస్తుంది. ఇలా మీరు మ్యాక్సిమంగా 1 మంత్లో 25 రిఫర్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటారు. 25 రిఫర్స్కి 2500 అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఈ ఆఫర్ అనేది. ఇంకోటి, సైన్అప్ చేసుకున్నందుకు ఎలాంటి క్యాష్ బ్యాక్ అనేది రాదు. బట్ నా సైడ్ నుండి మీరు నా లింక్ ద్వారా ఎవరైతే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో మీకు అందరికీ నా సైడ్ నుండి మీకు 50 అనేది వేస్తాను. కూడా కేవైసీ అనేది అప్రూవ్ అవుతుంది. జస్ట్ ఒక 1 అవర్ లోపల అప్రూవ్ అయిన తర్వాత దెన్ మీరు అందరు ఏం చేయాలి అంటే మీరు కూడా రిఫర్స్ అనేది స్టార్ట్ చేయండి. ప్రతి రిఫర్కి 100 అనేది వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు ఏం చేయాలంటే ఆఫర్ లింక్ కావాలి అనుకున్నట్లయితే మాత్రం సింపుల్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే అక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే @telugu tech 16 శివ అని ఈ ఐడి అనేది వచ్చేస్తుంది. నా ఐడి అనేది, ఆ ఐడికి అయితే సింపుల్గా మీరు హెలో అంటూ మెసేజ్ చేసి ఆఫర్ లింక్ అని ఆ విధంగా మెసేజ్ అనేది చేయండి. ఆ విధంగా ఆఫర్ లింక్ అని మెసేజ్ చేసుకున్న వెంటనే నా సైడ్ నుండి మీకు ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా. అక్కడ నుండి మీరు ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత కేవైసీ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత కేవైసీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ అలాగే మీ యూపీఐ ఐడి అనేది నాకు సెండ్ చేయండి. ఆ సైడ్ నుండి మీకు 50 అనేది వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. కేవైసీ అప్రూవ్ అయిన వెంటనే మీరు కూడా రిఫర్స్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. ప్రతి రిఫర్కి 100 అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆ కేవైసీ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తా చూడండి. సింపుల్గా మీరు అందరూ ఏం చేయాలంటే మీకు ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా అని చెప్పా కదా, సింపుల్గా మీరు ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లో అయితే వెళ్తారు. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా రిఫర్ కోడ్ అప్లై అయినట్టు చూపిస్తుంది. సింపుల్గా ఆ విధంగా ప్లే స్టోర్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మీరు ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. దాని స్టాక్కి సంబంధించి ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. సింపుల్గా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయండి. మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి కూడా వెరిఫై చేయండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక 6 డిజిట్కి సంబంధించింది పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ అనేది ఎనేబుల్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు బయోమెట్రిక్ ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, లేకపోతే స్కిప్ అనేది చేయండి. ఆ విధంగా చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఇన్విటేషన్ కోడ్ అప్లైడ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత స్టార్ట్ యువర్ కేవైసీ అనేది కింద ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు అందరూ ఏం చేయాలంటే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయండి. డిజిలాకర్ పిన్ నెంబర్ అడుగుతుంది. డిజిలాకర్ పిన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది అడుగుతుంది. ఫాదర్ నేమ్ అనేది ఇవ్వండి. మేలా ఫీమేల్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంతో కొంత ఆ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. వాటి మొత్తాన్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత సెల్ఫీ సిగ్నేచర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యారీడా సింగిల్ అనేది వాటి మొత్తాన్ని అడుగుతుంది. వాటి మొత్తాన్ని అయితే బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఇక్కడ ప్రొఫెషనల్ ఆక్యుపేషన్ దగ్గర ఏదన్నా మీరు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర 1 to 5 years ఆ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత టైమ్ అండ్ కండిషన్స్ని టిక్ మార్క్ చేసి కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే యాక్టివేట్ ఫ్యూచర్ ఆప్షన్ ట్రేడింగ్ లెటర్ అనేది కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా, సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోమంటుంది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేసుకోండి. ఏదైనా ఒక
పేమెంట్ మెథడ్ నుండి ₹1 పేమెంట్ చేసుకున్న వెంటనే యూపీఐ అప్లికేషన్ నుండి ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై అవుతుంది. ఎవరిదైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ నుండి ₹1 పేమెంట్ చేయండి. చేసుకున్న వెంటనే మనకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ టైమ్ అండ్ కండిషన్స్ని టిక్ మార్క్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి అయితే స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫైనల్ స్టెప్లో ఈ సైనింగ్ అనేది చేయమంటుంది. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫైనల్ స్టెప్లో మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వండి. కింద టిక్ మార్క్ చేసి కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేసుకోండి చాలు. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు స్కిప్ పైన క్లిక్ చేసి స్కిప్ చేసుకోండి చాలు. ఆ విధంగా చేసుకున్న వెంటనే ఫైనల్ స్టెప్లో మనకు ఈ విధంగా వచ్చేస్తుంది వెల్ డన్ అనేది. ఆ విధంగా వచ్చేసిన వెంటనే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వెంటనే కేవైసీ అనేది జస్ట్ ఒక 1 అవర్ లోపల అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత సింపుల్గా మీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ అలాగే మీ యూపీఐ ఐడి అనేది నాకు సెండ్ చేయండి. నా సైడ్ నుండి మీకు 50 అనేది వేస్తాను. కేవైసీ అప్రూవ్ అయిన తర్వాత మీరు అందరూ ఏం చేయాలంటే మీరు కూడా రిఫర్స్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే ఇన్వైట్ అండ్ ఎర్న్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి అక్కడ నుండి మీ రిఫర్ లింక్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా జస్ట్ మీ రిఫర్ లింక్ యూజ్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకు వితిన్ 2 డేస్ లోపల అంటే 1 అవర్ లోపల కేవైసీ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత వితిన్ 2 డేస్ లోపల డైరెక్ట్గా మనకు ఈ వ్యాలెట్లో 100 అనేది యాడ్ అవుతుంది ఒక్క రిఫర్కి. ఇలా మీరు 25 రిఫర్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటారు 1 మంత్ లోపల. ఇక్కడ మీరు 1 రిఫర్ చేస్తారా మీ ఇష్టమే, 10 రిఫర్స్ కూడా చేస్తారా అది కూడా మీ ఇష్టమే. చూడండి ఓవరాల్గా 25 రిఫర్స్ మాత్రమే 1 మంత్లో మీరు చేసుకోగలుగుతారు. 25 రిఫర్స్కి 2500 అనేది వచ్చేస్తుంది. ఒక్క రిఫర్కి 100, ఇక్కడ 10 రిఫర్స్కి 1000, ఇక్కడ 25 రిఫర్స్కి 2500 అనేది వచ్చేస్తుంది. ఈ అమౌంట్ అనేది 2 డేస్ లోపల డైరెక్ట్గా ఈ అప్లికేషన్లో మనకు వచ్చేస్తుంది. వ్యాలెట్లో వచ్చేసిన తర్వాత విత్డ్రా పైన క్లిక్ చేసి డైరెక్ట్గా విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ అప్లికేషన్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు వెరిఫై చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ కాకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా ఐడికి నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.